Dear students and parents, welcome to Dr. TCS Therapy. So students and parents, చాలా మంది పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి మెయిల్స్ వస్తున్నాయి. సో ఎన్టీ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అయిందని చెప్పేసి. సో ఆ న్యూస్ విన్న తర్వాత చాలా మంది పేరెంట్స్ మెసేజ్ పెడుతున్నారు. సార్ ఎటువంటి మిస్టేక్స్ చేస్తే అప్లికేషన్ ఫామ్ అనేది మనకి రిజెక్ట్ అవుతుంది. కొంతమందికి మెయిల్స్ రాలేదని చెప్పేసి, కొంతమంది మేము తప్పుగా అప్లోడ్ చేశామని చెప్పేసి, మాకు ఈ కేటగిరీ సర్టిఫికేట్ రాలేదు, ఇట్లా అన్ని చాలా మెసేజ్ పెడుతున్నారు అనమాట. సో అందుకని కొన్ని డౌట్స్ అనేది మీరు క్లారిఫై చేద్దామనే ఉద్దేశంతో, మీరు కంగారు పడకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీరు చేసినటువంటి మిస్టేక్స్ ఏమైనా ఉన్నా సో అవి కరెక్షన్ చేసుకోవచ్చా లేదా, లేకపోతే ఎటువంటి స్టూడెంట్స్కి అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ అవుతుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మీకు క్లారిఫై అవుతాయి. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి సర్వీసెస్ మీకు తెలిసిందే కదా. సో జేఈ మెంటర్షిప్, ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ మెంటర్షిప్, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారా స్కిల్ టెస్ట్ అనమాట. ఇవి కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టచ్చు. ఇక ఎవరికైతే స్టూడెంట్స్ సో మేము కొన్ని మిస్టేక్ చేసాం సార్ అని చెప్పారనమాట. ఏంటి మిస్టేక్స్ అంటే, ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఎస్ఎస్సిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ రెండు కూడా మ్యాచ్ కావట్లేదు. స్పెషల్గా పేరెంట్స్ నేము, అదేవిధంగా స్టూడెంట్స్ నేమ్ 10th క్లాస్లో ఒకలాగా ఉంది, సర్టిఫికేట్లో ఆధార్ కార్డులో ఒకలాగా ఉంది అనమాట. ఆల్రెడీ దీనికి ముందే ఒక వీడియో చేసి చెప్పాను. ఎన్టీఏ కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఆధార్ కార్డులో 10th క్లాస్ మెమోలో పేర్లు అటు ఇటు తప్పున్న ఇబ్బంది ఏం లేదు. మీరు ఆధార్ కార్డులో ఉన్నది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, 10th క్లాస్లో ఉన్నది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అది మీకు ఇబ్బంది అయితే ఏం లేదనమాట. రెండు మిస్ మ్యాచ్ అయినప్పటికీ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. సెకండ్ వచ్చేసి కేటగిరీ సర్టిఫికేట్ అనమాట. సో కేటగిరీ సర్టిఫికేట్స్ స్పెషల్గా ఈడబ్ల్యూఎస్, ఓబీసీ స్టూడెంట్స్ అందరు కూడా చాలామంది లేని వాళ్ళు అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న వాళ్ళు కూడా మీకు నవంబర్ 22 లోపు రాకపోతే ఆ అప్లికేషన్ నెంబర్తో కానీ మీరు అప్లై చేసినా మీ ఫామ్ అనేది రిజెక్ట్ కాదు. ఓల్డ్ ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఓల్డ్ ఓబీసీ సర్టిఫికేట్ కావచ్చు, అది స్టేట్దైనా సెంట్రల్దైనా ఏది ఉన్నప్పటికీ కూడా మీరు అప్లోడ్ చేసినా కానీ ఈ అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ కాదనమాట. ఈ రెండు మీకు క్లియర్. ఇక ఏవైనా మీరు అప్లోడ్ చేస్తున్నప్పుడు కొన్ని తప్పుగా అప్లోడ్ చేసినట్లయితే మీకు కరెక్షన్ విండో అనేది ఓపెన్ అయింది అనమాట. సో లాస్ట్ ఇయర్ కూడా కరెక్షన్ విండో డిసెంబర్లో ఓపెన్ అయింది. ఆ కరెక్షన్ విండోలో మనం ఏమేమి చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు చెప్తాను నేను. సో దాన్ని బట్టి మీకు తప్పులు అప్లోడ్ చేస్తుంటే మీరు తర్వాత కరెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి కొంచెం మీరు కంగారు పడకుండా ఉంటుంది. ఒకటి, మీరు ఫస్ట్ ఏం కరెక్ట్ చేయలేరో చెప్తాను నేను. అంటే మొబైల్ నెంబరు కరెక్ట్ చేయలేము, ఈమెయిల్ అడ్రస్ మనం చేంజ్ చేయలేము, పర్మనెంట్ అడ్రస్ను కూడా అది చేంజ్ చేయడానికి కుదరదు, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మనం చేంజ్ చేయలేము అనమాట. సెషన్ అనేది మీరు అప్లై చేస్తుంటారు కదా, అది కూడా మనం చేంజ్ చేయలేము. ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇది కూడా మనం చేంజ్ చేయలేము అనమాట. ఇట్లా ఒక 6 ఉన్నాయన్నమాట. వీటన్నిటి మనం చేంజ్ అయితే చేయలేము. ఇది మిగతా ఏమేమి చేంజ్ చేయొచ్చు. సో క్యాండిడేట్ షుడ్ బి అలౌడ్ టు చేంజ్ వన్ ఆఫ్ ది ఫీల్డ్స్ అనమాట. అంటే క్యాండిడేట్ నేమ్ ఏమైనా తప్పున్నా చేంజ్ చేసుకోవచ్చు. ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నా మనం కరెక్షన్ చేయాలి. అంటే ఏదో ఒకటే అనమాట, అది చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు 10th క్లాసు, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఆ సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా మీరు తప్పుగా అప్లోడ్ చేసినా అవి మీరు కరెక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎగ్జామినేషన్ సిటీస్, మీడియం ఆఫ్ ది ఎగ్జామినేషన్, వీటిని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ జెండర్ కావచ్చు, కేటగిరీ కావచ్చు, సబ్ కేటగిరీ అంటే పీడబ్ల్యూడి అండ్ సిగ్నేచర్, ఇవి కూడా మీరు చేంజ్ చేసుకోండి అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఇప్పుడు పేపర్ 1 ఒక్కటే అప్లై చేసినట్లయితే, అంటే పేపర్ 1 అంటే ఇంజనీరింగ్ అనమాట, పేపర్ 2 అంటే మనకి డిజైన్ అండ్ ప్లానింగ్ అనమాట, ఆర్కిటెక్చర్, డిజైనింగ్ అండ్ ప్లానింగ్. కాబట్టి అది అప్లై చేయకపోతే అది కూడా అప్లై చేసుకునే అవకాశం అనేది మీకు కరెక్షన్ విండోలో కల్పిస్తారు అనమాట. ఇది మీరు కంగారు పడాల్సిన విషయం లేదు. అర్థమైంది అనుకుంటా కదా. వీటన్నిటిలో మీరు ఏ మిస్టేక్స్ చేసినా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమైనా అడిషనల్గా ఫీజు పే చేయాల్సి ఉంటుందా అంటే, మీరు కరెక్షన్ చేసిన దాన్ని బట్టి, మీరు అప్లై చేసినటువంటి అయితే పేపర్ 1, పేపర్ 2ని బట్టి కొంత అమౌంట్ అప్పుడు పే చేయాల్సినట్లయితే ఆ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మరి ఎవరికి అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అవుతుంది? సో ముఖ్యంగా అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అయ్యేది ఎవరికంటే మల్టిపుల్ అప్లికేషన్స్ అనమాట. అంటే 2 అప్లికేషన్స్ ఒకే పేరు మీద 2 అప్లికేషన్స్ పెట్టినట్లయితే, పెట్టి రెండింటికి కూడా పేమెంట్ చేసినట్లయితే, మీరు 2 అప్లై చేసి ఒకదానికి పేమెంట్ చేసి ఇంకో దాని అట్లా పేమెంట్ చేయకుండా ఉన్నట్లయితే,
సో అది ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి అటువంటి స్టూడెంట్స్కి ఇబ్బంది లేదన్నమాట. రెండింటికి పేమెంట్ కట్టినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా మీది రిజెక్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ కేసు, అంటే ఓన్లీ ఒక అప్లికేషన్ ఫామే మనం పెట్టాలన్నమాట. సెకండ్ కేసు వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ మొత్తం అయిపోయింది అంటే మీకు అప్లై చేసిన తర్వాత మీకు 3 ఫీల్డ్స్ కనబడతాయి అన్నమాట. మీ మొత్తం పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అయిపోయిందా లేదా, అంతా సేవ్ చేశారా లేదా, అంటే పేమెంట్ అనేది కూడా అన్నమాట. పేమెంట్ అనేది కూడా ఒక్కోసారి ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ ఫెయిల్యూర్ కాకుండా మీ అమౌంట్ అనేది వాళ్ళకి చేరినట్టుగా మీకు కన్ఫర్మేషన్ వచ్చి కింద మనకి అక్కడ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ అయినప్పుడు కూడా 3 ఫీల్డ్స్ అనేది కంప్లీట్ అయినట్టుగా గ్రీన్ లెటర్లో కావాలన్నమాట. అట్లా వచ్చినట్లయితే మీకు ఇబ్బంది లేదు. బట్ అమౌంట్ అనేది ఫెయిల్ అయిన తర్వాత, ఒకసారి 2 సార్లు ఫెయిల్ అయిన తర్వాత కూడా కొంతమంది మళ్ళీ రీపేమెంట్ చేయట్లేదు అనమాట. సో అటువంటి వారికి మాత్రం క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది, రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పేమెంట్ కన్ఫర్మేషన్ కూడా మీరు ఖచ్చితంగా అయిందా లేదని మాత్రం చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది ఓకే. ఒకవేళ పేమెంట్ కన్ఫర్మేషన్ కానప్పుడు పేమెంట్ మళ్ళీ మీ అకౌంట్లో పడ్డప్పుడు మీరు ఖచ్చితంగా మళ్ళీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ 2 విషయాల్లో తప్ప మిగతా ఎటువంటి విషయాల్లో మీ అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ కాబడదు. లాస్ట్ ఇయర్ ట్విన్స్ 2 పిల్లలు ఉన్నారనమాట. సో వాళ్ళిద్దరిది సేమ్ ఉండటం వల్ల డేట్ ఆఫ్ బర్త్, ఫోటో ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వాళ్ళది రిజెక్ట్ అయిందనమాట. సో కాబట్టి ఎవరైతే ఉన్నారో అంటే పేమెంట్ కట్టకపోవటమో మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టిన వాళ్ళకి మాత్రము రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ 2 విషయాలు జాగ్రత్తగా తీసుకోండి. కాంపిటీషన్ అనేది ఏ మాత్రం తగ్గట్లేదు. ఈరోజు నవంబర్ 16కి ఇప్పటి వరకు 8,25,000 మంది అప్లై చేశారనమాట. పర్ డే 80,000, అంటే మనం నవంబర్ 14న 60,000, 15న 70,000, ఈరోజు 80,000 అనమాట. అంటే ఇక పెరుగుతా పోతూ ఉంది. 12,50,000 కంటే కొంచెం పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి కాంపిటీషన్ తగ్గుతుందనో అదేవిధంగా మీ ఎటువంటి ఆందోళన మీరు చెందకండి. మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యిందని, ఈ మిస్టేక్స్ చేస్తేనే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యింది అనమాట. ఈ వీడియో నచ్చిందనుకుంటూ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ రూపంలో అడగండి, మీకు క్లారిఫై చేస్తాను. ఎటువంటి వీడియోలు కావాలో మీరు నన్ను అడిగినట్లయితే ఆ వీడియోని నేను చేసి పెడతాను అనమాట. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్. Sorry, it's DJ.